అడెపో త్యాగరాజు ఇలానే మాట్లాడమని హిందూ ధర్మం చెప్పిందా మిత్రమా. ఏ మతమైనా బ్రదర్, మతం అనేది మీరు ఒక్కటే దయచేసి ఆలోచించండి. ఎవరిని నచ్చిందో వాళ్ళు మొక్కోండి, వేరే నష్టం కానప్పుడు అది ఓకే. కానీ జనరల్గా కామన్ సెన్స్ ఆలోచించండి. పక్షి ఏ దేవుని మొక్కదు, జంతువులు ఏ జీవి ఏ దేవుని మొక్కదు, రేపటి కోసం దాచిపెట్టుకోదు. మనము కూడా మనిషి ఎప్పుడు పుట్టిండు, లక్షల సంవత్సరాలు పుట్టిండు. మతాలు ఎప్పుడు పుట్టినాయి, హార్డ్లీ 2-3 వేల సంవత్సరాలు. మరి లక్షల సంవత్సరాల నుంచి మనిషి కూడా ఏ మతాన్ని మొక్కలే కదా, ఏ దేవుని మొక్కలే కదా, మరి మంచిగానే ఉన్నాడు కదా. ఏ దేవుని మొక్క, నాస్తికులు ఉంటారు, అడవి మనుషులు ఉంటారు, ట్రైబ్స్ ఉంటారు, నేటికి ఉన్నారు. వాళ్ళు ఏ దేవుని మొక్కకుండా మంచిగానే ఉన్నారు కదా. జంతువులకు సమస్యలు లేవు, పక్షులకు సమస్యలు లేవు, పాములకు సమస్యలు లేవు, ఆది మానవులకు సమస్యలు లేవు, ట్రైబు కొండ జాతుల వాళ్ళకి సమస్యలు లేవు, నాస్తికుల సమస్యలు లేవు. ఎందుకు ఈ మతం రాగానే కొట్లాటలు వస్తున్నాయి? మరి ఎందుకు ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ మతం ఎందుకు? కొన్ని ఉన్నదానికంటే విలువలతో బతకడానికి మతాలు వచ్చినాయి తప్ప ఈ మతం పేరు మీద కొట్టక సాగమని, మతం పేరు మీద మూఢనమ్మకాలు కావాలని, ఒకవేళ మతమే నిజం అనుకుందాం, అల్లాకి నాకు మధ్యలో ఈ మధ్యవర్తులు ఎందుకు? ఆ యొక్క వెంకటేశ్వర స్వామికో ఇంకో ఎవరికో రాముడు పుస్తకం రాసినోడు రాముడు ఎప్పుడు చెప్పలే నేను దేవుడిని. వాడు మనిషి అనే చెప్పుకున్నాడు. వాడు ఈ లంచకొడుకు వచ్చి ఆయన దేవుడు చేసారు. ఆ కృష్ణుడు ఎప్పుడు చెప్పుకోవాలి నేను దేవుడిని. అర్థమైందా? సో ఒకవేళ నిజమే అనుకున్నా కానీ మధ్యవర్తులు ఎందుకు? మళ్ళా మధ్యవర్తులు లేకపోతే తినడా ఆయన? ఒక మనిషి ఇన్ని జీవులు ఏం చేస్తున్నారో అన్ని ప్రతి నిమిషం కనిపెట్టి కూర్చుంటాడా? మరి పోనీ ఏడున్నాడో చూపెట్టుర్రి. శాటిలైట్ పంపిద్దామా, డ్రోన్ పంపిద్దామా, ఇంకేమైనా కొత్త టెక్నాలజీ ఏదైనా పంపిద్దామా, చూపెట్టుర్రి ఏడున్నాడు. ఎవ్వరికి పని శాతం కానివాడు, ఎవ్వరికి తెలిసినవాడు ఆడు దుకాణం తెలుసుకున్నారు అంతే. సో ఏది ఏమైనా అయినా సరే ఎవరికి అది వేల సంవత్సరాల నుంచి అది ఉన్నది కాబట్టి ఎవరికి నష్టం కానంత వరకు ఎవరినైనా మొక్కుకోరా మాకు సమస్య లేదు. కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు నీ ఇంటికాడ, నీ గుళ్ళే, నీ మసీదులా, నీ చర్చిలా ఏమన్నా మొక్కుకోరు మాకు సమస్య లేదు. రోడ్డు మీదకి వచ్చినామంటే అందరికీ సేమ్ చట్టాలు వర్తించాల్సిందే. ఇంత స్పీడ్లో బండి పోవాలంటే పోవాలి, తాగి నడపొద్దు అంటే నడపొద్దు, చెత్త వేయొద్దు అంటే వేయొద్దు. అంతేగా. ఇక దాంట్లో హిందూ వేసిండా, ముస్లిం వేసిండా అట్లా ఉండదు. ఇక అర్థమైందా? విజయరామ్ పబ్లిక్ మారుతుంది. అదే బ్రదర్, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ కేరళలో ఎందుకు వస్తలేవు అని అడిగారు బీజేపీ అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని అడిగితే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వస్తలేవు అన్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చదువుకుంటే ఓకే, నాలాంటి వాడు ముచ్చడి చెప్పితే అర్థమవుతుంది, విషయ పరిజ్ఞానం అవుతుంది, ఏదైనా చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తారు, చట్టాల గురించి అవగాహన ఉంటుంది, కొట్లాడడానికి దారి తెలుస్తుంది, ధైర్యం వస్తుంది. కాబట్టి మన ఇవాళ ఓట్లు వేస్తున్న వాళ్ళు, ఆ చిల్లర ఓట్లు అమ్ముకుంటున్న వాళ్ళు, బహిరంగ సభలకు పోతున్న వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు మాత్రమే. వాళ్ళకి స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళ పాలసీస్ అన్ని వీళ్ళు పేదవాళ్ళకు ఉంటేనే వీళ్ళు మనం చెప్పినట్టు చిల్లరకు అమ్ముడుపోతారని వీళ్ళని అన్ని రకాలుగా స్ట్రాంగ్గా అనియారు. కాబట్టి దీనికి ఏకైక పరిష్కారం ఏంది? చదువుకోవడం అనేది ఉద్యోగం కోసం కాదు. చదువుకోవడం విషయ పరిజ్ఞానం కోసం. చదువుకున్నవాడు చెప్పులు కుట్టినా డిఫరెంట్ కుడతాడు. వాడే చెప్పుల కంపెనీ పెట్టి 100 మందికి ఉద్యోగం కల్పిస్తాడు. కాబట్టి కనీసం ఇంటర్మీడియట్ 10-12 చదివితే చదివినట్టు కాదు. ఇంటర్మీడియట్ కాదు, గ్రాడ్యుయేట్ కావాలి. 15 లేదా 16 చదవాలి. ఇంటర్మీడియట్ అయిపోయాక 3 ఏళ్ళు, కొన్ని కోర్సులు 3 ఏళ్ళు ఉంటాయి, కొన్ని కోర్సులు 4 ఏళ్ళు ఉంటాయి. ఆ 3 లేదా 4 చదివితే అప్పుడు డిగ్రీ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది, దాన్ని గ్రాడ్యుయేట్ అంటారు. ఇక ఆ తర్వాత డిగ్రీ వచ్చినాక ఇక నువ్వేం చేసుకుంటావు అనేది నీ ఇష్టం. అదే చదువు రిలేటెడ్ చేసుకుంటావా, ఇంకా చెట్లు పెంచుకుంటావా, వ్యవసాయం చేసుకుంటావా, ఇంకేం చేసుకుంటావా, అది వేరే ముచ్చట. కానీ ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ కావాలి. చిల్లరకి బహిరంగ సభలకు పోకూడదు. ఏది చేసినా 4 సార్లు ఆలోచించాలి. అప్పుడే ఈ సమాజాన్ని మార్చగలుగుతాం. అంతవరకు దాకా కుడి ఎడమ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కొంత బెటర్ ఉంటుంది. కానీ బట్ 100% ఇంకా పర్ఫెక్ట్ కావాలంటే ఈ యొక్క బీజేపీ ఉచ్చులో పడొద్దు. అంటే ఈ కేసీఆర్ లాంటి చెత్తనాకుడులు చెప్పేది వాళ్ళ ఉచ్చులో పడొద్దు అంటే, ఎంఐఎం లాంటి చెత్తనాకుడుల ఉచ్చులో పడొద్దు అంటే, ఇలా చూడండి రెస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ డెవలప్ అవుతుంది కానీ ఆ ఓల్డ్ సిటీ ఇప్పటికీ డెవలప్ కాదు. కానీ వాడు వీడు డెవలప్ అయ్యిందా, వీడు ఆ మతం ఉచ్చులకి వెళ్ళి వచ్చిండా ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలు, వానికి ఓట్లు పడాయి ఎంఐఎంకి. కాబట్టి వాడు రానియాడు. సో ఈ దొంగలంతా తయారయ్యారు, అన్ని మతాలు ఉన్నారు దొంగలు. కాబట్టి దీనికి ఏకైక పరిష్కారం ప్రజలు చదువుకోవాలి. నేను అందుకే అంట, పాసి పని చేసైనా ఏమైనా దానం చేయాలంటే పైసలు ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి, వాడు 2 రోజులు ఖర్చు పెడితే అయిపోతుంది. చదువు ఇవ్వడానికి ఫీజు కట్టడానికి పైసలు లేవు, వాడు చదువుకుంటా అంటే వానికి చదువుకోవడానికి సాయం చేయరు అంతే. ఇక మిగతా ఏమొద్దు, వాడే కష్టపడి వాడే మొద్దు ఏదో పని చేసుకుంటాడు. విజయరావు ఎందుకంటే వాడు ఒకసారి మనం వాడికి పైసలు ఏమైనా ఇస్తాం అనుకో, రేపు మళ్ళీ అడుగుతాడు. అట్లా ఎంతమందికి ఇస్తాం?
వాడు చదువుకుంటా అన్న వాళ్ళకి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉండి వాళ్ళ కష్టపడే వాళ్ళకి చదువు రిలేటెడ్ సాయం చేయాలి, మిగతా వాళ్ళంతా వాడు చేసుకుని దారి పెట్టాలంతే. విజయరామ్ పబ్లిక్ మారుతుంది, అదే బ్రదర్ చెప్దాం మనం మారుతుంది నీ మాటలకి ఆలోచించాలి, చేద్దాం బ్రదర్. నేను ఇప్పుడు నేను ముచ్చట చెప్పాలి నలుగురి కోసం ఏమంటారు ఒక ఇట్లా తీయగా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, వ్యూస్ వస్తాయి, షార్ట్గా ఉండి వ్యూస్ వస్తాయి. ఏం చేసుకోవాలి? మనం ముచ్చడి చెప్తే ఒక్కడు మారినా నేను కష్టపడ్డదానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు నా పిల్లలకు మెల్లగా చెప్తే వింటారా? అయినా 4 సార్లు చెప్పిన వినకపోతే జర గట్టిగా చెప్పాల్సి వస్తుంది కదా. సో కాబట్టి మార్పు కావాలంటే మనము ఏమంటారు కొంచెం కఠినంగానే చెప్పాల్సి వస్తుంది. ఇక నాకు వ్యూస్ కావాలంటే ఇక ఏది ఏది సింపుల్గా షార్ట్గా ఏది టాపిక్ ఏదైతే ఇట్లా ఉంటుందో అట్లా మనకి వ్యూస్ వద్దు. ఓకే, మనకి మార్పే కావాలి. ఒక్కడు మారినా చాలు, వ్యూస్ చేతలు పెట్టుకుంటాం. కరుణాకర్ కొరవ గుడ్ అనాలిసిస్ అన్న, పర్ఫెక్ట్ కౌంటర్ టు ఈడియట్స్. చేద్దాం బ్రదర్, కంటిన్యూస్గా నిరంతరంగా చేద్దాం. ఆ చెత్త నా కొడుకులని బీజేపీ లంజా కొడుకులని కాల్సి ఏమంటారు తన్ని ధర్మేద్దాం. సమ్మక్క సారమ్మ తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఏమంటున్నారు బ్రదర్?